అందరికీ. ఈరోజు మేము టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసేసాము. ఇడ్లీ, వడ, బోండా అన్నీ రెడీ చేసేసి ఇంకా ఇది 4వ వాయి అన్నమాట. ఇడ్లీ తీస్తున్నాను నేను. 3 వాయిలు అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా ఇడ్లీ అయిపోతే మళ్ళీ పెడతాను అన్నమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ప్రశాంత్ వచ్చాడనమాట, కడుతూ ఉన్నాడు, అంటే పార్సల్ కడుతున్నాడు. ఇంకా నేనేమో వేరే పనులు ఏమైనా ఉంటే చూస్తున్నాను. గొంతు అయితే రావట్లేదండి, పోయిందనమాట. అసలు జలుబు చేసి మాట సరిగ్గా రావట్లేదు. ఎవరు ఏమనుకోకండి, మాట చెప్పడానికి అస్సలు రావట్లేదన్నమాట. ఇంకా టిఫిన్ సెంటర్కి వచ్చాము అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదండి. ఇంక ఇలాగే ఉంటుందన్నమాట. ఒక పని పోతే ఒకటి, ఒక పని పోతే ఒకటి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలన్నమాట. చట్నీ అయిపోతే రెడీ చేసుకోవాలి, అల్లం చట్నీ అయిపోతే అల్లం చట్నీ రెడీ చేసుకోవాలి, ఇంకా కారం అయిపోతే కారం రెడీ చేసుకోవాలి. అంటే ఒక పక్క అయిపోతూ ఉంటాయి, ఒక పక్కన రెడీ చేసుకుంటూ మనం పార్సిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడికి వచ్చాము అంటే అస్సలు ఇంకా ఖాళీ ఉండదు. ఇంకా వేరే అసలు కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. అలా ఉంటుంది టిఫిన్ సెంటర్ పని అంటేనే. ఇంక ఇలాగ చిన్నప్పటి నుంచి చేసి చేసి ఇంక ఇలా అలవాటు అయిపోయింది అనమాట. ఏం చేయాలి ఏంటి అన్నట్టుగా. ప్రశాంత్కి ఈరోజు సెలవు, అందుకే వచ్చాడు. ఇంకా తను కూడా కొంచెం సాయం చేస్తున్నాడు అనమాట. తేజనేమో ఇప్పుడు దాకా వచ్చాడు, జిమ్కి వెళ్ళాడు. వచ్చి కాసేపు ఉన్నాడు అనమాట. పనేం చేయలేదులే కానీ ఊరికే ఇటే కదా దారి, వెళ్తూ వెళ్తూ ఇటు వచ్చేసి ఒక నిమిషం ఆగి కూర్చొని వెళ్ళాడు. వాయిలు అయితే ఇంకా అలా వస్తూనే ఉంటాయండి, అయిపోతూ ఉంటాయి, పెడుతూ ఉండాలన్నమాట. బోండా వడ అయితే ఫస్టే రెడీ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా 2-3 వాయిలు చేశాను. ఇంకా పిండి ఉందండి, బోండా పిండి కూడా ఉందన్నమాట. అవి అయిపోతే మళ్ళీ చేసుకోవాలి, పక్కకు పెట్టేశాను. ఒకేసారి అన్నీ చేసేస్తే చల్లగా అయిపోతున్నాయి కదా అని చెప్పి కొంచెం పక్కకు పెట్టేశాను అనమాట. వీళ్ళు అడుగుతున్నారనమాట, ఏంటి ఎప్పుడు చూసినా ఒక్కోసారి తీస్తారు, ఒక్కోసారి ఏమో తీయరు, ఒక్కోసారి ఏమో చెప్పకుండా ఆపేస్తారంటే మేము చెప్తున్న స్టేటస్ వస్తుంది కదా, అందులో చూడండి. అంటే అందరికీ రాదు కదా, అంటే కొందరి దగ్గర నెంబర్ ఉంటుంది, కొందరి దగ్గర ఏమో నెంబర్ ఉండదు అని అంటున్నారనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వలేం కదండి నెంబరు, అంతా ఇచ్చేలాగా మేము పెట్టలేదన్నమాట నెంబరు. ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే నెంబర్లు ఉన్నాయి. ఇదివరకంటే రెగ్యులర్గా చేసేవాళ్ళము కరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే కొంచెం విసుగు రాగానే వద్దులే ఇంకా ఏం పెడతాంలే అన్నట్టుగా అయిపోయిందన్నమాట పరిస్థితి. కంటిన్యూగా పెట్టట్లేదు అసలు. ఈవినింగ్ కూడా పెట్టండి, అసలు పునుగులు అవన్నీ పెట్టచ్చు కదా, ఇదివరకు పెట్టేవాళ్ళు, మీరు మానేశారు అది ఇది అని అంటూ ఉన్నారనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా వచ్చిన దగ్గర నుంచి. ఇంకొక అతను అంటున్నారు, నాకు పొద్దున్నే కావాలమ్మా ఇడ్లీ, ఇలాగా షుగరు ఉదయమే తినాలి కదా, మీరేమో తొందరగా వస్తాను నేను, వచ్చేసరికల్లా మీదేమో ఆపేసి ఉంటుంది, బంద్ ఉంటుంది మీ షాపు అని చెప్తా ఉన్నాను అనమాట. ఉన్నాయిలే వేరే వేరే టిఫిన్ సెంటర్లు లేవని నేను అంటలేదు, ఇక్కడ ఇలాగ అలవాటు అయిపోయిందనమాట, మేము ఇటే వస్తాము అని చెప్తున్నాడు. వేరే వేరే టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారండి, చూసి వాళ్ళు కూడా మాలాగే చేస్తున్నారనమాట. వాళ్ళు కూడా నేర్చుకొని అలాగే చేస్తున్నారు. వాళ్ళు అటు వెళ్తే చెప్తున్నారనమాట, ఆంటీ ఎంత చేసినా కానీ ఆ బోండాలు అయితే సరిగ్గా రావట్లేదు ఆంటీ అని అంటున్నారనమాట. మేము అటు వెళ్తాం కదా టిఫిన్ సెంటర్ ముందు నుంచి చెప్తున్నారనమాట పిలిచి, బోండాలు మాత్రం రౌండ్గా రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇంకా అలాగా వేసే కొలది ప్రాక్టీస్ లాగా వస్తుంది, కానీ ఒకేసారి చేయగానే రావు కదండి. అలా రోజు చేసుకుంటూ ఉంటే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూడా రావట్లేదు అని అంటారు, కానీ ఇంట్లో ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదండి, అవి
రావన్నమాట. ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వలన కొంచెం గుండ్రంగా రాకపోవచ్చు. అంతేగాని టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి. నేను మళ్ళీ బోండాలు ఇంట్లో ఒకసారి చేసి చూపిస్తాను. మళ్ళీ అడుగుతున్నారనమాట అందరూ. ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆంటీ ఒక్కసారి మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టండి, అల్లం చట్నీ పెట్టండి. మీ టిఫిన్ సెంటర్లో చేసే అల్లం చట్నీ కూడా అంటే నిలవ అల్లం చట్నీ కాదు, మామూలుగా రోజు చేస్తారు కదా మీరు, అదైతే ఒకసారి పెట్టండి అని అడుగుతున్నారనమాట. పక్క టిఫిన్ సెంటర్లు అయితే చాలా ఉన్నాయండి, ఎక్కువే ఉన్నాయన్నమాట. అందరూ ఎలా అంటే మాలాగే ఎవరిని పని వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా ఇద్దరు భార్యాభర్తలే చేసుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలు చేసుకుంటున్నారనమాట. అంటే మేము ఎలా చేస్తున్నాము అలా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటున్నారు. మీరేనండి, మిమ్మల్ని చూసే చేసుకుంటున్నాము అని అంటూ ఉంటారనమాట అందరూ. మీరు ఎవరిని పెట్టుకోకుండా చేసుకుంటారు కదా, అలాగే మేము కూడా నేర్చుకుందాం, మేమేం కూడా చేద్దామని చెప్పి ఎవరిని మాస్టర్ని కానీ అక్కడ పని చేసే వాళ్ళని కానీ ఎవరిని పెట్టుకోకుండా ఇలాగ చేసుకుంటున్నాము అని అంటున్నారు. నేనేమో చెప్తున్నాను అనమాట వాళ్ళకి అడిగినప్పుడల్లా, అమ్మో మీరు నాలాగా చేయకండి, ఎందుకంటే కాళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేస్తాయి, కొంచెం వర్కర్స్ని పెట్టుకొని చేసుకుంటే మనకి కొంచెం హాయిగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. వాళ్ళందరూ ఏంటంటే మాలాగే చేద్దామనే ఒక ఉద్దేశంతో మీలాగే చేస్తున్నామంటే ఇలాగే చేస్తాము, మీరు చేశారు కదా ఇన్ని సంవత్సరాలు, మేము కూడా చేయగలుగుతాము, ఎందుకు చేయలేమని చెప్పి కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. ఎలా చేయాలి ఏంటి అని మా దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే పెనాలు ఎక్కడ కొనుక్కురావాలి, సామాన్లు ఎక్కడ కొనుక్కురావాలి, అవన్నీ అడుగుతూ ఉంటారనమాట. అందరూ చెప్తున్నారు, ఆంటీ ఈ పెనాల గురించి వాటన్నిటి గురించి కూడా వీడియో పెట్టవచ్చు కదా, మేము తెచ్చుకుంటాము వెళ్ళి, అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఆ పెనం ఎలా పనిచేస్తుంది, ఎలాగా మనం పెనాన్ని అంటే పన్ను చేయడం అంటే పెనం ఫస్ట్ ఎలా కడగాలి, ఎలాగ వాడాలి అవన్నీ చెప్పండి కొంచెం వీడియోలో, అన్నీ మీ దగ్గరికి వచ్చి అడగాలంటే మేము అడగలేకపోతున్నాం కదా, కొంచెం వీడియోలో పెట్టండి అని అడుగుతున్నారనమాట. పక్కన టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అలా అడుగుతూ ఉన్నారు. ఇంకా కొత్తగా పెట్టుకునే వాళ్ళు అలా అడుగుతారనమాట, ఇంకోసారి వీడియో పెట్టండి, పెనం పన్ను చేయడం ఎలాగా అవన్నీ చూడాలి అని అడుగుతూ ఉంటారనమాట. అంటే ఇడ్లీ ఎలా చేయాలి, ఇడ్లీ పిండిలో ఏమేమి వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి అని ఇలాగా టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ అడుగుతున్నారండి. మళ్ళీ వీడియో పెట్టాలి, నాకైతే అసలు టైం ఎక్కడ దొరుకుతుందండి, చూశారు కదా ఇంక ఇలాగే ఉంటుందన్నమాట. టిఫిన్ సెంటర్ పెట్టాము అంటే ఇంకా పని మామూలుగా ఉండదండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కనీసం 1-2 అయిపోతుందండి ఇక్కడే టిఫిన్ సెంటర్ దగ్గరే. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకునేలోపు 4-5 అయిపోతుంది. మళ్ళీ వచ్చి పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి తెచ్చి రెడీ పెట్టుకుంటేనండి ఉదయమే ఇక్కడ ఏంటంటే ఎవ్వరు షాపులు తీరనమాట. 10 దాటిన తర్వాత ఏమన్నా కొంచెం తీస్తూ ఉంటారు. ఏ ఒక్క వస్తువు కూడా తొందరగా దొరకదనమాట. ఎక్కువగా షాపులు అయితే తీరనమాట. నైటే మనం అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇదిగోనండి పెనాలు అయితే తీసుకొచ్చాము, కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఆ పెనానికి కొంచెం హ్యాండిల్ కూడా ఉందన్నమాట. అంటే ఇంట్లో వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది, బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ హ్యాండిల్ తీయడము, హ్యాండిల్తో పట్టుకోవడము అలా పెట్టడానికి బాగుంటుంది అన్నమాట. మాకు టిఫిన్ సెంటర్లో ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడు తెచ్చినవి కాదండి, పెనాన్ని పన్ను చేయాలన్నమాట, అందుకే అలా ఉంది. మేము టిఫిన్ సెంటర్లో తీసుకొచ్చినవి ఇప్పటికి 30 సంవత్సరాలు అయిందండి మేము అవి తీసుకొచ్చి. అంటే మేము టిఫిన్ సెంటర్ పెట్టిన తర్వాత తీసుకొచ్చినాయి అన్నమాట. అప్పటి నుంచి అవే వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మీరు ఎవరైనా పెనము కొనుక్కున్నా సరే ఇంకెప్పటికీ అలాగే ఉంటుందండి. ఆ పెనాన్ని మార్చాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట. ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకుంటూ ఉంటే కొత్త పెనంలాగా రెడీ అయిపోతూ ఉంటుంది. ఒక 5 పెనాలు అయితే తీసుకొచ్చాము వెళ్ళి. అవి ఒక పెనాన్ని అయితే నేను ఇంట్లో పన్ను చేసి అంటే క్లీన్ చేసేసి దోశ వేసి చూపిస్తా మీకు. ఆ తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తానండి, ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పటికైతే ఒక 50 మంది నెంబర్లు అయితే ఉన్నాయండి మా దగ్గర. అంటే నెంబర్లు కాదు, అంటే
కామెంట్ చేశారనమాట పెనం కావాలి అని. అందులో ఇంకా నిజంగా కావాల్సిన వాళ్ళు ఎవరో మనకైతే తెలియదు కాబట్టి కరెక్ట్గా కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి. మీకు నచ్చితేనే పెట్టుకోండి. మళ్ళీ రిటర్న్ పంపించడం అలా చేయకండి. మళ్ళీ మీకే నష్టం అన్నమాట. డబ్బులు ఎక్కువ పడతా ఉంటాయి కదండి అలాగ పంపిస్తే. పెనం అయితే మళ్ళీ నేను ఇంట్లో చూపిస్తానండి మీకు. ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు చూపిస్తా. అలాగే క్లీన్ చేసి పెనం పన్ను చేసి దాని మీద దోశ వేసి చూపిస్తానన్నమాట. ఒక పెనం మీద అయితే ఆ ఒక పెనము ఎవరికి వెళ్ళిద్దో మరి తెలీదు. నేనైతే ఒకసారి చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ నేను వీడియో పెడతానన్నమాట. ఆ వీడియోలో వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఆ నెంబర్కి మీరు కావాలంటే మాకు చెప్పండి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తానన్నమాట. అన్నీ ఒకేసారి తీసుకురావాలంటే కూడా బరువు కదండి, తీసుకురాలేక ఒక 5 అయితే తీసుకొని వచ్చాము. ఎవరో అడిగారండి ఇంతకుముందు, మీరు ఎక్కడ తీసుకొస్తారో చెప్పండి మేము తెచ్చుకుంటామని. చెప్పానండి, చాలాసార్లు చెప్పానన్నమాట. మేము బేగం బజార్లోనే తీసుకొచ్చేది. అంటే వాళ్ళ షాపు పేర్లు అవి ఏమి ఉండవండి. మామూలుగా చిన్న చిన్న షాపులు ఉంటాయి బేగం బజార్లో. అవి ఎక్కడైనా సరే మనం వెతికి తీసుకోవడమే. ఎక్కడ బాగుంటే అక్కడ తీసేసుకోవాలంతే. ఒక దగ్గరే ఈ షాప్లోనే పెనాలు బాగుంటాయి అని చెప్పడానికి ఉండదన్నమాట. ఇవాళ మనం వెళ్ళామనుకోండి పెనాలు ఉంటాయి, రేపు మళ్ళీ వెళ్తే అక్కడ అసలు పెనాలే ఉండవు. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. 4 రోజుల తర్వాత వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ పెనాలు దొరకవండి అసలు. అలాగే ఏ షాపులో బాగుంటే ఆ షాపులో తీసుకొచ్చుకోవడమేనండి. వేరే వాళ్ళు అడిగారనమాట, అందుకే చెప్తున్నాను. వెళ్ళి చూసుకొని తెచ్చుకోవడమేనండి. అడ్రస్ కూడా చెప్పేస్తున్నాను. తెచ్చుకోలేని వాళ్ళకి మాత్రమే నేను పంపిస్తానన్నమాట. అందుకని చెప్తున్నా. మీకు ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే కనుక చక్కగా బేగం బజార్ వెళ్ళి చూసి తెచ్చేసుకోండి. బేగం బజారే కాదండి, ఇప్పుడు కొన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయంట. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదులే, కానీ కొందరు చెప్తున్నారు కదా అక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయని. అలాగా దొరుకుతున్నాయంట. మీరు తెచ్చుకోలేని వాళ్ళకి మాత్రమే మేము పంపిద్దామని చెప్పి మేము తీసుకొచ్చాము. మాకు కూడా టైం కుదరదండి, ఎక్కువ వెళ్ళడం తీసుకురావడం ప్యాక్ చేయడము మళ్ళీ అవి మీకు పంపించడము అలాగా కొంచెం టైం కుదరదు కదా. అందుకని తెచ్చుకునే వాళ్ళు తెచ్చేసుకోండి వెళ్ళి, మీకు దగ్గరలో ఉంటే కనుక. ఇంకా మీరు దూరంగా ఉన్న వాళ్ళకైతే పంపిస్తున్నాను. పెనం అయితే రిమార్క్ అయితే ఏమీ రాదండి, ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అన్నమాట. పెనం అలాగే వాడచ్చు. అప్పుడప్పుడు కొన్నాళ్ళ తర్వాత, ఒక సంవత్సరం ఆ తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట. అవి అంటే పన్ను చేస్తాం కదా, ఆ విధంగా అదంతా గీకేసి ఆ నల్లగా వచ్చింది మొత్తము మళ్ళీ కొత్త పెనంలాగా రెడీ అయిపోతుందండి. దాంట్లో పాడైపోవడము అరిగిపోవడం అలాంటివి ఏమీ ఉండమన్నమాట పెనంలో. ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. దోశలు అయితే చాలా చక్కగా వస్తాయండి. నాన్ స్టిక్ మీద లాగా కాదు. నాన్ స్టిక్ అంటే కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఇంకా పాడైపోతుంది. ఈ పెనం అయితే అసలు పాడవదన్నమాట, చక్కగా నీట్గా ఉంటుందండి. దోశ వేసినా కూడా చక్కగా వస్తుంది ఇంట్లో కూడా. రేపు వీడియోలో నేను చూపిస్తాను మీకు, పెనాన్ని పన్ను చేసి చూపిస్తాను చక్కగా ఎలా క్లీన్ చేస్తాను అవన్నీ చెప్తానండి. ఉంటానండి.